అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కక్షపూరితంగా జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా జైళ్ళు మాకు కొత్త కాదు, పోరాటం మాకు కొత్త కాదు. ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిరో 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే లగచర్లలో మరి రైతులు తిరుగుబాటు చేస్తే అది బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలని చెప్పేసి సందర్భంగా నేను అంటా ఉన్నా. ఎందుకంటే మీరు ప్రజల్ని సమన్వయపరచడంలో, అక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క డిమాండ్లు పరిష్కరించడంలో మీరు విఫలమై మరి ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా మా యువ నాయకుడు కేటీ రామారావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతా ఉన్నారు. మీరు కనుక అటువంటి అగాత్యానికి మీరు తెగబడితే 100% ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. మీ కాంగ్రెస్ పార్టీని మరి బొందబెట్టేంత వరకు రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలందరూ కూడా గెదివి తన్నేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలవడానికి అవకాశం ఉంది, 100 పైబడిన సీట్లు గెలవడానికి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో 100% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మీ కుటిల నీతిని, మీ కుట్రల్ని బంద్ చేసుకోండి. ప్రజా సమస్యల్ని మేము ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నామో వాటిని పరిష్కరించడం కోసం మీరు ప్రయత్నం చేయాలి తప్ప మీరు అనవసరంగా మా మీద కేసులు పెట్టి బలవంతంగా మమ్మల్ని జైలుకు పంపుదాం చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి, అదే లగచర్లలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. వారి పక్షాన మరి న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఎవరిని వదులుకోం. మేము ఖచ్చితంగా రైతుల పక్షాన, మా గతంలో మేము రైతులకి ఎంత చేసినామో మరి భవిష్యత్తులో కూడా అంతకంటే ఎక్కువ రైతాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి, ఏ ఇబ్బంది వచ్చినా మరి మేము మా నాయకత్వం అంతా కలిసి మరి కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.